అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి ఈ జూన్ నెల 13, 14, 15, 16 తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే పాటించవలసినటువంటి నియమాలు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మకర రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. మరి వివరాల్లోకి వెళితే మకర రాశి వారి జీవితంలో ఈ జూన్ నెలలో చాలా అద్భుతాలైతే జరగబోతున్నాయండి. అలాగే మీరు ఆశించినటువంటి మంచి ఫలితాలైతే మీరు ఈ 4 రోజుల్లో చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి. గతంతో పోల్చుకుంటే వీరికి ఉన్నటువంటి బాధలు, సమస్యల నుంచి వీరు గట్టెక్కిపోతున్నారని చెప్పుకోవాలి. మీకు గతంతో మిగిలినటువంటి చేదు అనుభవాలు కూడా మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి అనుభూతితో మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. అయితే మకర రాశి వారికి ఈ జూన్ నెల 13, 14, 15, 16 తేదీల్లో వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలేంటి, అసలు వీరి జీవితంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మకర రాశి వారు ఏ దేవతారాధన చేయడం వల్ల మీ మనసు మీకు ప్రశాంతంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. అయితే ఈ మకర రాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇదివరకు ఉన్నటువంటి డబ్బు పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క వృత్తి ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ ఉంటారు కదా. మరి కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే వారికి సంబంధించినటువంటి బిజినెస్లో ఇలాంటి ఒకటి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా ఈ రాశి వారికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ చాలా రోజుల నుంచి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 4 రోజులు కూడా మీకు మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టే ఫలి కదండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది. ఈ మాట సత్యమండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకి ఏదైతే ఆశించమో దానికంటే కూడా భగవంతుడు గ్రహించడానికి రెట్టింపు అయితే మనకు ఒక విధంగా అనుగ్రహించేలా చేస్తారు. దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కొంతమంది ఏంటంటే మనం గమనించినట్లయితే ఎక్కడ వేసిన ఎంత కష్టపడినా సరే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఆదాయ మార్గాలనేవి అస్సలు ఉండవన్నమాట. పాపం వారికి అసలు వారికి ఉండేటటువంటి ధన ద్వారాలనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. అదృష్టం అనేది అస్సలు ఉండదు. మరి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలంటే ఘోరంత అదృష్టమైనా సరే మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. ఘోరంత అదృష్టం అనేది మనకి యోగకాలం అనేది కలిసి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది.
కానీ ఆ చేతిలో అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కూడా కష్టపడి పని చేస్తున్నటువంటి మీ పని పట్ల ఇంకొంచెం ఎక్కువగా కష్టపడవైతే తప్పకుండా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. మనం చేస్తున్నటువంటి పని శ్రద్ధగా చేయడం లేదని కాదండి, చేసేటటువంటి పని ఇంకొంచెం రెట్టింపు శ్రమతో, ఇంకొంచెం రెట్టింపు అంటే తెలివితేటలతో చేసుకోవాలి. ఇప్పుడు కష్టపడితే మీకు ఆదాయం అనేది ఖచ్చితంగా మారుతుంది, అదృష్టం అనేది మీ చేతికి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకొని మీ వంతుగా ఎక్కువగా మీరు కష్టపడండి. అలాగే ఉద్యోగాలు చేసే వారికైతే ప్రమోషన్స్ వస్తాయి, శాలరీస్ అనేవి రెట్టింపు అవకాశాలు ఉన్నాయి, పై అధికారుల చేత ప్రశంసలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా చాలా అంటే చాలా చక్కగా అనుకూలంగా అయితే ఈ 4 రోజులు కనిపిస్తాయి. ఏదో ఒక విధంగా అయితే మీరు చేస్తున్నటువంటి పనులు ఎందో అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారందరూ కూడా ఈ 4 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు. చాలా ప్రశాంతంగా మీ పనులనేవి మీ టైంకి మీరు ముగించేలాగా చాలా చక్కగా మీ పనులన్నీ కూడా ముగిసిపోతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ 4 రోజుల విషయానికి వస్తే కనుక ఎటువంటి పెండింగ్లో అయినా సరే పనుల్లో అస్సలు కనిపించవు. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు రెట్టింపోతుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా గతంలో కొన్ని గొడవలయ్యాయి, మీకు కొన్ని వాదనలు కూడా జరిగాయి, భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు కూడా పూర్తిగా అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. అయితే ఇదన్నీ కూడా సద్దుమణుగుతాయి. గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరంలో మీకు చాలా ఆనందకరంగా ఉండబోతుంది. గతం అని చెప్పి మర్చిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే భార్యాభర్తలు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట ఒకరికి విలువనిచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా కంపల్సరిగా చేసుకుని తీరాలి. ఇక్కడ చేసేటటువంటి పని మరొకటి అంటే ఎవరైనా సరే ఒక పని చేసుకున్నారంటే ఇంకొకరిని సంప్రదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ పర్సనల్గా ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకుని ఏదైతే చేసుకుంటారో అవన్నీ కూడా అంటే మీ పర్సనల్కి సంబంధించిన విషయాలు ఏది కూడా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. అప్పుడు అలాగే సంతానపరంగా చూసుకుంటే కూడా సంతానపరంగా కూడా మీకు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా చవిచూసి ఉన్నారు. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా ఇప్పటి నుంచి అయితే దూరం అవుతాయని చెప్పుకోవాలి. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడ్డారు కదా, ఈ సంవత్సరంలో మీకు అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవాలి. ఏదైతే పిల్లల పరంగా ఉన్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు దూరం అవుతాయి. ఇక మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటంటే మంచి శుభవార్తలు అనమాట. అంటే పిల్లల పరంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ రాశికి చెందినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా చాలా చక్కగా ఏదైతే మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీకు సంబంధించి మీరు ఖచ్చితంగా మంచి మార్కులు అయితే పాస్ అవుతారు. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు ఆశించిన దానికంటే కూడా మంచి మార్కులైతే మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా పొందుతున్నారని చెప్పుకోవాలి. సంతానం ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభవార్త అండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ ప్రాణంలాగా బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఇది నిజంగా తల్లిదండ్రులకి చాలా అంటే చాలా పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు కదా, అవన్నీ కూడా 80% పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవాలి. పూర్తిగా మీ నుంచి తొలగిపోవడమే కాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా మానసికమైనటువంటి ప్రశాంతతనైతే తప్పకుండా పొందుతారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయని, అలాగే సినీ రంగ ప్రవేశానికి సంబంధించి కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతున్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి మంచి తీర్పు వచ్చి ఆనందపడేటటువంటి యోగం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యవర్తులుగా అంటే డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరైతే మధ్యవర్తులుగా ఉండకండి. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా అయితే గుర్తుంచుకోవాలి. అలాగే జనాలకి కాస్తంత మీరు దూరంగా ఉండాలి. జనాలకి దూరంగా ఉండడం ఏమిటని చెప్పినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే ఇంకొకరు చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ లోకం. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మనమంటే ఏదైనా సరే మనం చూస్తూ ఉన్నాం కదా, నేటి సమాజం ఎలా ఉంటున్నారో. ఒకరు బాగుపడుతుంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకి స్వార్థం అనేది గూడు కట్టుకుపోతుంది. అందరూని కాదండి, కొందరు ఉంటారు. స్వార్థం, ఆత్మీయత అనేది స్వార్థం అనేది వచ్చేస్తుందన్నమాట. అటువంటిది మన బంధువుల్లో మనం ఎదుగుతున్నాము, పైకి వస్తున్నాము, ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నామని ఒక రకంగా మనం కొంచెం ఎదిగినా కూడా చూసి ఓడ్చలేనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి. అలాంటి వారిని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆ ఏడుపులు ఇవన్నీ కూడా మీకు తగ్గాలంటే ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. లేదంటే నెలకొకసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. అలాగే ఉప్పు, ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి. తప్పకుండా ఇలాంటివన్నీ కూడా మీ నుంచి దూరం చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా మీ నుంచి దూరం కావాలి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ చాలా ప్రమాదకరమన్నమాట. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి మీ మీద ఉన్నటువంటి ఎప్పటికప్పుడు నరదృష్టి ఉంటుంది కదా, అది దూరం చేసుకుంటూ తప్పకుండా మీరు సంతోషంగా ఉండాలి, ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం, ఉత్సాహంగా ఉండడానికి ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యంగా చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఆరోగ్యంతో పాటుగా ఈ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనులు బిజీ అయిపోయి, డబ్బులు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కొంచెం ఈ మకర రాశి వారికి మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడాలండి. కొంచెం మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు దాదాపుగా ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చాయి. కాకపోతే ఇప్పటి నుంచి కూడా మీరు కొన్ని సమస్యలు అయితే పూర్తిగా తగ్గేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. కొంతవరకు అయితే బెటర్గానే ఉంటుంది. ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది. మీరేమి కూడా టెన్షన్కి గురవలసిన అవసరం అయితే లేదు. ఇక మీరు కొంచెం డైట్ పట్ల కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. ఆరోగ్యపరమైనటువంటి పదార్థాలు తినడం, అలాగే అవి కూడా టైంకి తినడం, టైంకి పడుకోవడం, కొంచెం సరదాగా మనసులతో గడపడం, మనసును రిలీఫ్గా ఉంచుకోవడం, పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ చక్కగా కాసేపు నవ్వుతూ మాట్లాడడం, మీ మనసంతా కూడా చాలా ఫ్రీగా అయిపోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం మన యొక్క శారీరక అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. మనసు ఎప్పుడైతే కొంచెం సంతోషంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి ఆలోచనలు, టెన్షన్ కూడా ఉండకుండా ఉంటుందో వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తించుకొని ఆరోగ్యమే మహాభాగ్యమని ఒక్క మాటను గుర్తించుకొని టైంకి తినండి, టైంకి పడుకోండి, అందరితో కూడా సంతోషంగా ఉండండి. కాబట్టి మీకు ఈ రాశి వారికి రియల్గా చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళనమాట. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని చెప్పుకోవాలి. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము ఉండాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి అందరితో మీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు, అనుకుంటారు, అందరూ కూడా మన వాళ్ళే అనుకుంటారు. కొంచెం ఎవరైనా సరే బాగా మాట్లాడగానే వీరు నాతో చనువుగా మాట్లాడిస్తున్నారు కదని చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుకోకుండా వారితో చెప్పేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కనుక మీకు వారి దగ్గర కొంచెం తక్కువ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు నలుగురిలో కూడా చులకనైపోతారు. మీరు చెప్పిన మీరు వాళ్ళని పూర్తిగా నమ్మి, మీ దగ్గర ఎవరైతే చెప్తారో మాటలు వారిని పూర్తిగా నమ్మి మీ గురించి వాళ్ళ దగ్గర చెప్తే మీ గురించి వాళ్ళు పక్కకు వెళ్ళి ఏం చెప్తారో తెలుసా అండి? మీ ముందు ఒక మాట, మీ వెనక ఇంకొక మాట చెప్తారు. అలా మాట్లాడుతూ ఉంటారు. ముందొకలా వెనకొకలా మాట్లాడుతూ ఉంటారు. వెనక గోతులు తవ్వేటటువంటి మనుషులు అలాంటి రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే నీ నిర్ణయాన్ని పెద్దలు అడిగి సంప్రదించి తెలుసుకోండి. కొంచెం ఖర్చులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులు కూడా తగ్గించుకోండి. ఏదైనా సరే గ్రహాలనేవి మనకి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ కూడా మన మానసిక స్థితి అయినా సరే, మన స్థితి అయినా సరే అనుకూలం అనేది మనం అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి
ఖర్చులు పెట్టేటప్పుడు ఖర్చు ఎందుకు పెట్టాలి, ఈ ఖర్చు మనకి అవసరమా కాదా, దీనివల్ల మనకి అసలు ఉపయోగమేనా, ఇది మనకి 100% అవసరం అనుకుంటేనే దాన్ని తెచ్చుకోండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే 1కి 4 సార్లు మీరు ఆలోచించినప్పుడు నిజంగా అది మనకు అవసరమా కాదనేది పూర్తిగా మనకి అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. తులసి మాలను స్వామికి సమర్పించండి. రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం వీలు లేకపోయినా ఉదయమైనా సాయంత్రమైనా ఏదో ఒక పూటైనా సరే చక్కగా దీపారాధన చేసుకోండి. పిండి ప్రమిదలు తయారు చేసుకుని శనివారం నాడు అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల లేదంటే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం, దీపారాధన చేసినప్పుడు కూడా ఒక యాలుక్ కానీ ఒక లవంగం కానీ దీపారాధనలో వేయడం, ఇవన్నీ కూడా మీకున్నటువంటి జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మీ నుంచి పూర్తిగా తొలగిపోయి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత రెట్టింపు అవుతుందని చెప్పుకోవాలి. అలాగే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 3 రోజులు అంటే ఈ నెలలో మీకు అంతా కూడా ప్రేమికుల పరంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు అయితే కనిపించడం లేదు, అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి చక్కగా ఈ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంటుంది. గృహిణులు ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకు కూడా ఈ 4 రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఇటువంటి టెన్షన్స్ అనేవి వీరికి అస్సలు ఉండవు. అయితే కొంచెం చిన్నపాటి టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. విన్నారు కదండి మకర రాశి వారి గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.